గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న 7 నిందితుల కోసం గాలిస్తున్నారు. వంశీ ఫోన్ కాల్స్ పై ఫోకస్ పెట్టిన పోలీసులు నిందితులు ఉపయోగించిన 2 కార్లను గుర్తించే పనిలో పడ్డారు. టోల్ గేట్ల దగ్గర సీసీటీవీ దృశ్యాలు పరిశీలిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో వల్లభనేని వంశీ నిందితుడుగా ఉన్నారు. అయితే ఈ కేసును ఫిర్యాదుదారుడు కోర్టులో వాపస్ తీసుకున్నారు. పోలీసులే బెదిరించి తనతో ఫిర్యాదు చేయించారని కోర్టుకు వివరించారు. వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి చంపుతామని బెదిరించడంతో తన సోదరుడు అలా చెప్పారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు విచారణ చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలు లభించాయి. దీంతో వంశీని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ కేసులో మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్, విశాఖపట్నంలో పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో 12 మందిని నిందితులుగా చేర్చగా ఇప్పటికే 5 అరెస్ట్ చేశారు. A2గా కొమ్మకోట్లు, A3గా భీమవరపు యతీంద్ర రామకృష్ణ అలియాస్ తేలప్రోలు రాము, A5 ఓలుపల్లి రంగా, A6 వజ్రకుమార్, A9 ఎర్రంశెట్టి రామాంజనేయులు, A11 చేబ్రోలు శ్రీను, A12 వేణు ఆచూకీ కోసం 2 బృందాలు హైదరాబాద్లో గాలిస్తున్నాయి. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో బంధువులు, సన్నిహితులకు వచ్చే కాల్స్ పై నిఘా పెట్టారు. వారిలో కీలకంగా నిందితులుగా రంగా, కోట్లు, రాము దొరికితే కేసు కొలుక్కి వచ్చే అవకాశం ఉంది. వంశీ కస్టడీ పిటిషన్ ఇవాళ కోర్టు ముందుకు రానుంది.